హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము ఒక ప్లేస్‌కి వెళ్తున్నాము. మా పిల్లలైతే చకచకా రెడీ అయిపోయారనమాట టెంపుల్‌కి వెళ్దాము అనేసరికి. సో, మేమైతే రెడీ అయిపోయామండి. ఇప్పుడు మేమెళ్ళే టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలో ఆలేరు మండలంలోని కొలనుపాక అనే విలేజ్ అండి. ఈ ఆలయానికి వెళ్ళే మార్గం మధ్యలో అసలు చెట్లు ఎంత బాగున్నాయంటే నేచర్ చాలా బాగుందండి. మనకి రోడ్ పైన వెళ్తూ ఉంటే 2 సైడ్స్ మనకి ట్రీస్ ఉన్నాయి. గ్రీనరీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఈ ఆలయానికి వెళ్ళే మార్గం మధ్యలో చెట్లు చూడండి. 2 సైడ్స్ అటువైపు, ఇటువైపు చెట్లుండి మధ్యలో మనకి వేవ్ ఉంది గదా! ఎంత బాగా కనిపిస్తుందో. గ్రీనరీ గూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్‌కి మన నేచర్ కోసం వచ్చేవాళ్ళు గూడా చాలామంది ఉంటారండి. నెక్స్ట్ మనం వచ్చేసి ఈ సోమేశ్వర ఆలయం వేలోకొచ్చేసాము. ఈ ఆర్చ్ నుంచి మనకి లోపలికి వెళ్ళాలి. విలేజ్‌లా ఉంటుంది. సో, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. తర్వాత మనకి విలేజ్‌లా వస్తుంది. ఆ విలేజ్ కొంచెం దాటిన తర్వాత మనకి ఈ ఆలయం అనేది ఉందనమాట. ఇక్కడ మనకి మాక్సిమం గ్రీనరీ బాగా కనిపిస్తుందండి. విలేజ్‌లోకి ఎంటర్ అయ్యాం కదా! ఇక్కడ విలేజ్‌కి కొంచెం దూరంగా ఉందని చెప్పాను కదా! ఇదైతే మనం విలేజ్‌లోకి ఎంటర్ అయిపోయాము. సో, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మనకి టెంపుల్ ఉందనమాట. విలేజ్ లోపల లేకుండా కొంచెం బయటకుంది. సో, మనం టెంపుల్ దగ్గరకి కూడా వచ్చేసామండి. ఇదొచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ ఎంట్రన్స్. మనకేంటంటే పక్కన ఎంట్రన్స్‌కి అటువైపున, ఇటువైపున 2 వైపులా మనకి గణేష్ ఉన్నారు. గణేష్ చేతిలో తొండం వచ్చింది. నేను యాక్చువల్‌గా నాకు అర్థం కాలేదు. తొండం చేతిలో ఉంది ఏంటి అని అడిగాను. తర్వాత మా సిస్టర్ అన్నారు. తొండం చేతిలో ఉండడం కాదు, చేతిలో లడ్డు ఉంది. తొండంతో లడ్డు తీసుకుంటున్నట్లు చెక్కారు అని చెప్పారు. నిజంగా రియల్‌గా చాలా బాగా చెక్కారండి. ఎంత బాగా చేశారంటే మనకి ఇంత నీట్‌గా చేస్తారా? అప్పుడు ఏ మిషనరీ లేకుండా అని అనిపించింది. ఈ టెంపుల్ స్టార్టింగ్‌లోనే మనకి సైడ్‌కి ఒక చిన్న మండపం ఇచ్చారు. ఇందులో ఒక 2 శివలింగాలు ఉన్నాయండి. నంది, 2 శివలింగాలు ఉన్నాయి. ఇవి ప్రమాణ మండపం అంట. అంటే ఇప్పుడు మనం లైక్ కోర్ట్‌లో భగవద్గీత ఎలా మనం ప్రమాణం చేస్తామో అలా ప్రమాణం చేసి సాక్ష్యాలు చెప్పించేవాళ్ళంట. టెంపుల్ లోపలికి రాగానే మనకిక్కడ మకరధ్వజుడు దర్శనమిస్తాడు. పక్కన అమ్మవారు, ఇంకొక సైడు మనకి గణేష్ ఉంటారు. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఏకశిలతో అంటే ఒక్కటే రాయితో ధ్వజస్తంభం చేశారు. కానీ ఆ కాలంలో అలా ఎలా చేశారో, మిషనరీ ఎలా యూజ్ చేశారో తెలీదు. కానీ వండర్‌ఫుల్ అండి. చాలా బావుంది. చూడండి దాని పైన మనకి చెక్కినవి గణేష్ చెక్కారు ఎంత బాగా కనిపించిందో. పక్కనే మనకి మళ్ళీ చిన్న మండపాలు. చిన్న చిన్న మండపాలున్నాయి. ఈ మండపంలో చూడండి నందీశ్వరుడున్నాడు. ఈ నందీశ్వరుడు కూడా ఎంత బాగా చెక్కారో అండి. డిజైన్ ఎంత బాగా చేశారంటే, అప్పుడు ఎలాంటి మిషనరీ లేకపోయినా గూడా, చేత్తో చేషినా గూడా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నెక్స్ట్ మనకి టెంపుల్ మనకి ఎంట్రన్స్‌లో రౌండ్‌గా అంటే 4 సైడ్స్ మనకి మ్యూజియంలాగా అరేంజ్ చేశారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి చుట్టూ మనకి మ్యూజియంలా ఉంటుంది. చూడండి స్తంభాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ చుట్టూ మనకేంటంటే మ్యూజియంలో మనకి ఇంతకుముందు పురాతన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు కదా! నందీశ్వరుడు దగ్గర మనకి ఒక చిన్న శివలింగాన్ని చెక్కారు. ఎంత బాగా చెక్కారంటే చూడండి ఇక్కడ మా సిస్టర్ చేయబెట్టారు కదా! అక్కడ ఒక చిన్న శివలింగాన్ని చెక్కారు. ఎంత నీట్‌గా అనిపించిందో. ఇది ఇప్పుడు చెక్కింది కాదండి. ఎప్పుడో చెక్కింది. కానీ ఎంత బాగా చేశారో చూడండి. మెడలో వేసిన గంటతో సహా నీట్‌గా ఎంత నీట్‌గా చేశారంటే అంత నీట్‌గా చేశారు. ఎంత బావుందో అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మెయిన్ స్వయంభూ సోమేశ్వర లింగం అనమాట. ఎంత బావుందో కదా! పక్కన మనకి ఉపాలయాలు ఉన్నాయి కదా! ఉపాలయాల దగ్గర దీనికొక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే 1000 శివలింగాలు ఉంటాయి. మనకి ఈ శివలింగంలో 1000 లింగాలు ఉన్నాయండి. 1000 లింగాలతో చెక్కారనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకి ఇవి ఎలా కనిపిస్తాయంటే నేరేడు పళ్ళు ఉంటాయి గదా! నేరేడు పళ్ళన్నీ ఒక దగ్గర పెడితే ఎట్లా కనిపిస్తదో ఒక గుట్టలాగా పూస్తే అలా కనిపిస్తుంది. ఈ లింగం చుట్టూ మనకి 1000 శివలింగాలు చెక్కారు. ఎంత బాగా చెక్కారో గదా! చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి ఎంత బావుందో. ఇలాంటివి అసల అప్పుడు ఎలా చేశారో, ఎలా చెక్కారో గూడా తెలీదు. అంత బాగా చేశారు.
ఇదొచ్చేసి మనకి టెంపుల్ బయటికి అంటే మెయిన్ ప్రధాన ఆలయం ఉంటదా దాని బ్యాక్ సైడ్ అనమాట. ఇది ప్రధాన ఆలయం గోపురము. ఇక్కడ నుంచి మనము ఈ ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు చూద్దాం రండి. ఏంటంటే ఇది మనకి విరాళాలు రాక మెయింటెనెన్స్ తగ్గిపోయింది. కానీ విరాళాలొచ్చి ఇంకా బాగా భక్తులెక్కువ వచ్చుంటే ఇది ఇంకా డెవలప్ చేయొచ్చు. అంత బాగుందండి. ఇక్కడ ఇంకా చూడండి. ఈ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని పక్కన ఇంకా అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి శివాలయం ఉంది. ఇవి గూడా ఎంత బాగా కట్టారంటే అసలు మనకి అంటే హైట్ ఎక్కువ లేవు. చిన్నగా కనిపిస్తున్నాయి చూడడానికి. అండ్ పిల్లర్స్ ఉన్నాయి గదా! స్తంభాలు, స్తంభాలు బాగా కట్టారు. ఇది చూసారా? ఇది ప్రధాన ఆలయం గోపురం దగ్గరనమాట. ఈ జెండా ఏదైతే ఉందో ఇది ఇయర్లీ వన్స్ తీస్తారంట. ఇయర్లీ వన్స్ తీసేసి మళ్ళీ వేరే జెండా కడతారంట. చైత్ర పౌర్ణమి అంటారు గదా! చైత్ర పౌర్ణమి రోజు ఈ ఆలయంలోని జెండాని తీసి మళ్ళీ కొత్త జెండా కడతారంట. అదే రోజు రథయాత్ర ఉంటదంటండి. 4:00 నుంచి రథయాత్ర స్టార్ట్ చేస్తారంట. ఈ గుడి చుట్టూ రథయాత్ర చేస్తారంట చైత్ర పౌర్ణమి రోజు. సో, ఆ రోజు అప్పుడు ఏంటంటే బ్రహ్మోత్సవాలు గూడా చేస్తారంట ఇక్కడ. చాలా బావుంది కదా! ఇక్కడ ఈ మండపాల్లో స్తంభాలు చూసారా? డిజైన్ ఎంత బావుందో. మామూలుగా స్తంభంలాగా పెట్టి దానికి డిజైన్ చేసి మళ్ళీ రౌండ్‌గా సర్కిల్స్‌లాగా చేసి అతికించారు. అవి ఎట్లా పెట్టారో కూడా తెలీదండి. ఇది మెయిన్ ఆలయం యొక్క గోపురము. ఈ ఆలయం 1400 ఇయర్స్ బ్యాక్‌ది గదా! ఈ 1400 ఇయర్స్‌లో ఓన్లీ 5 టైమ్సే రెన్యువేషన్ చేశారంట. సో, ఓన్లీ 5 టైమ్స్ రెన్యువేషన్ చేసినా గూడా ఈ టెంపుల్ ఇంత బాగా ఉందంటే చాలా గ్రేట్ అండి. అంటే అప్పుడు కట్టడాలు ఎంత స్ట్రాంగ్ అనేవి మనకి అర్థమైపోతుంది. ఇంకొకటేంటంటే మనకి మ్యూజియం అని చెప్పాను గదా! మ్యూజియం 4 స్క్వేర్స్ టైప్ ఉంది గదా! దాని పైన గూడా వెళ్ళొచ్చండి. పైనుంచి వ్యూ ఇది అనమాట. చూడండి ఇవేంటంటే కొన్ని ఈ పైనున్నవి కొన్ని శిథిలావస్థకెళ్ళిపోయాయనమాట. జస్ట్ ఉన్నయంటే ఉన్నాయి. సో, అలా ఉన్నాయి చూడండి. మనకేంటంటే పైనుంచి మనకి కింద నుంచి పైకొస్తే పైన వ్యూ ఇలా ఉంది. పక్కన గూడా చూడండి. ఇవి మొత్తం శిథిలావస్థకెళ్ళిపోయినాయి. మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయి మనకి అసల కరెక్ట్‌గా వ్యూ అనేది కరెక్ట్ లేకుండా ఉన్నవి. చూడండి. ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే పక్కన మండపాలు గానీ, ప్రధాన ఆలయం కానీ అవి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. ఇవొచ్చేసి పైనకొచ్చిన తర్వాత మనకి వ్యూ అనమాట. చుట్టుపక్కల ఉన్న మనకి చిన్న చిన్న మండపాల్లాగా ఉన్నాయిగా అవేంటంటే పూర్తిగా మనకి డ్యామేజ్ అయిపోయాయండి. శిథిలావస్థకి వెళ్ళిపోయాయనమాట. సో, మెయిన్ ఉన్నవేమో మనకి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. రెన్యువేషన్ చేశారు కాబట్టి గావచ్చు. కొన్ని సైడుకున్నవి కొన్ని మండపాలు కానివ్వండి చిన్న చిన్నవి అవేంటంటే శిథిలావస్థకి వెళ్ళిపోయాయి. కొలండపాకలో వెలకట్టలేని చారిత్రక సంపద ఉందండి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన సోమేశ్వర స్వామి ఆలయంలో శివలింగంపై 1000 శివలింగాలు చెక్కబడి ఉండడం ఒక ప్రత్యేకంగా అనిపిస్తుందనమాట ఇక్కడ. దీన్ని కోటిలింగాలయం అని కూడా అంటారంట. ఈ విశాలమైన ఆలయ ప్రాంగణంలో ముందు భాగాన మనకి మ్యూజియం చెప్పాను కదా! ఇప్పుడు మనం ఎక్కడైతే పైనున్నామో అక్కడ మ్యూజియంలా ఉంటుంది. స్క్వేర్ టైప్‌లో 4 సైడ్స్ మనకి మ్యూజియం పెట్టారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ నేచర్ మాత్రం చాలా బావుందండి. ఎటు చూసినా మనకి గ్రీనరీ కనిపిస్తుంది. అండ్ మనకి ఓల్డ్ శిథిలావస్థకి చేరిన టెంపుల్స్ ఉన్నాయి. ఈ నేచర్ అనేది ఇక్కడ చాలా బాగా కనిపిస్తుందనమాట. టెంపుల్ చుట్టూ కూడా గ్రీనరీ ఉందండి. చూడండి పైనుంచి వ్యూ చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో గదా! ఇది పైనుండి మనకి కిందకి చూస్తుంటే వ్యూ అనమాట. ఇక్కడ మనకేంటంటే ఆహ్, ధ్వజస్తంభం ఉంది గదా! ధ్వజస్తంభం చూడండి. ఒక్కటే శిలతో ధ్వజస్తంభం ఉంటుంది చూడండి. ఒకటే శిలతో ధ్వజస్తంభం. కానీ అలా ఎలా చేశారో కానీ అప్పటి కాలంలో చాలా అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! స్తంభాలు కనిపిస్తున్నాయి. అది మొత్తం మ్యూజియం అండి. మీకు కిందకి చూపిస్తాను నేను మీకు క్లియర్‌గా. అది మొత్తం ఏంటంటే స్క్వేర్ టైపు మ్యూజియం. ఇక్కడ చూడండి ఒక రాయిని గణేష్‌లాగా ఎలా చెక్కారో చూడండి. ఎంత బాగా చెక్కారో. బ్యాక్ సైడ్ గూడా మనకి నాగబంధాలు ఉన్నాయి గదా! నాగబంధాలు చెక్కారు. ఇది గూడా నాకు తెలిసి ఒకప్పటి ధ్వజస్తంభమే కావచ్చు. ఈ ధ్వజస్తంభం కొంచెం లోపలికుందనమాట. ప్రధాన ఆలయం పక్కన ఉన్నాయి గదా! అక్కడున్నది. ఇది కొంచెం శిథిలావస్థకెళ్ళిన మండపంలాగా ఉంది టెంపుల్. ఇదేంటంటే క్లోజ్ చేశారు. దాని పైన విగ్రహాలు చెక్కిన విగ్రహాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో డిజైను.
చూడండి చుట్టూ నేచరు. మళ్ళీ మనకేంటంటే నేచర్ మధ్యలో మనకి టెంపుల్ ఉంది కాబట్టి, మనకి పైనుంచి చూస్తే చుట్టూ నేచరే కనిపిస్తుందండి. ఇవి మండపాలు పైకెక్కితే మనకి కనిపించే మండపాలనమాట. మనం గర్భగుడి నుంచి మళ్ళీ మనం బయటకొచ్చేస్తే మనకి మ్యూజియం కనిపిస్తుంది గదా! ఇక్కడ చూడండి ఒక ఒక అమ్మాయిది చెక్కారిక్కడ. పైన చూస్తే మనకు అమ్మాయిలాగా కనిపిస్తుంది. కానీ మనకి కింద చూడగానే చూడండి. కింద నాగకన్యలాగా కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ నుంచి మనకి మ్యూజియం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా చెక్కారంటే అసలు. ఇవి ఇప్పటివి గాదండి విగ్రహాలు. 10థ్ సెంచరీ అప్పటినుంచి అంటే ఈ విగ్రహాలు ఎప్పటివి అనేది గూడా అక్కడ మెన్షన్ చేశారు. ఏ సెంచరీలో అనేవి గూడా. ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎంత బాగా చెక్కారంటే మనకి చూస్తే మనకి ఇంత బాగా ఎలా చెక్కగలిగారు? అప్పుడు ఎలాంటి మిషనరీ లేదు గదా! ఇక్కడ చూడండి సీతారాములు. ఎక్కడైనా సీతారాములు కానీ, లక్ష్మణ సమేత గాని ఉంటారు గదా! కానీ ఇక్కడ సింగిల్‌గా ఉంటారు మనకి సీతారాములు. ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ విష్ణుమూర్తి చూడండి. ఈ విగ్రహాలు ఇవి నల్లరాతి విగ్రహాలండి. ఎంత బాగా చెక్కారో చూడండి. చాలా
ప్రత్యేకత ప్లస్ పేర్లు కూడా తెలియవు కదా మనకి చాలా వరకు. అట్లా సెట్ చేశారు. చాలా బాగున్నాయండి విగ్రహాలు కూడా.
నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదండి. టోటల్‌గా మనకేంటంటే ముందు నుంచి చూస్తే టెంపుల్‌కి వెళ్ళే వ్యూ అనమాట ఇది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత వ్యూ. గ్రీనరీ చూడండి ఎంత బావుందో. మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. మొత్తం తిరిగేసొచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ నుంచి మనకి ఇందాక చూపిచ్చాను గదా! పైకి గూడా వెళ్ళొచ్చనమాట. పైకి వెళ్ళి పైనుంచి గూడా మనం వ్యూ మొత్తం చూడొచ్చు. పైనుంచి కింద వ్యూ చూడొచ్చు. కింద నుంచి పై వ్యూ చూడొచ్చు. అలా సెట్ చేశారు. చాలా బావుందండి. నెక్స్ట్ మనకిక్కడ నుంచి ఇది చూడండి. అసలు నాకిది ఏంటో గూడా అర్థం కాలేదండి. ఇదేంటో కూడా డిజైన్ చేశారు. నాకసలు అది అర్థం అంటే కిరీటంలాగా అనిపించింది చూడడానికైతే. నెక్స్ట్ వచ్చేసి మనకి శిలాఫలకాలు. శిలాఫలకాలు చాలా ఉన్నాయండి. మనకి కొన్ని అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఉన్నాయి. కొన్ని మనకు అర్థం కాని లాంగ్వేజ్‌లో ఉన్నాయి. మాక్సిమం అర్థం కాని లాంగ్వేజ్‌లోనే ఉన్నాయండి. వచ్చిన తర్వాత మాకొకటి కనిపించిందండి. ఇదేంటంటే కోనేరు ఉంటుంది గదా! కోనేరనమాట. మేమిది ఏంటో అని లోపలికొచ్చాము. ఇక్కడ ఏముందో అని చూస్తే కోనేరుంది. కానీ ఇక్కడ రాళ్ళవన్నీ కొంచెం గ్యాప్ వచ్చి ఉండే వరకు నడవాలంటే భయమేసింది. గ్యాప్ ఉండే వరకు లోపలికి వెళ్ళిపోతాయేమో రాళ్ళని మళ్ళీ పైకి వెళ్ళిపోయాము. స్టెప్స్ లోపల నుంచి కింద కోనేరుందనమాట. అది గూడా శిథిలావస్థలో ఉంది. సో, ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి. ఈ టెంపుల్ ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.